నమస్తే. వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి బడ్జెట్ ప్రవేశపెట్టడం రాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ వేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఒక మాయల మరాఠీ అని, మాయల ఫకీర్ అని. నెక్స్ట్ చంద్రబాబు బిల్ ఎక్కొట్టడానికి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారని ఈరోజు ఈయన కౌంటర్ వేశారు చాలా డేస్ తర్వాత. ముఖ్యంగా ఈయన ఏం తెలుపుతున్నారంటే, ఈయన దిగిపోయే టైంకి అప్పు చాలా తక్కువ ఉందని, ఈ ఒక్క నెలను అప్పు ఎక్కువ చేశారని ఆరోపిస్తున్నారు. జనాలు, ఆంధ్ర రాష్ట్ర జనాలు ఇప్పుడు కోరుకుంటున్నారంట, జగన్మోహన్ రెడ్డి ఉంటే మా పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఇంకోలా ఉండేదని. కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. 2019 నుంచి 2024 వరకు 5 ఇయర్స్ ఎవరు అధికారంలో ఉన్నారు? ఓకే, మీరే అధికారంలో ఉన్నారు, వైసీపీ. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం మనం. సో ఈయన ఏం ఆరోపిస్తున్నారు? 2014 నుంచి 2019 వరకు, అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటిసారి సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన దిగిపోయే సమయానికి 7,000 కోట్లు మాత్రమే అప్పు ఉందంటే ఈయన తెలిపారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు? ఈయన దిగిపోయే టైంకి, అంటే 2019 to 2024 కేవలం 1000 కోట్లు మాత్రమే ఉందని ఈయన ప్రగల్భాలు పలుకుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే, సిబిఎన్ హయాంలోనే అప్పు 7 లక్షల కోట్లు. ఈయన హయాంలో జగన్ 85 నుంచి 1,00,000 కోట్లు అయిందని ఈయన ఆరోపిస్తున్నారు. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈయన చాలా రోజుల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు మీద కౌంటర్ వేశారు. కౌంటర్ అంటే ఆయన మాటకి ఆయన తెలిపారు. ఏంటి? నిన్న గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగించారు కదా, సో ఎంత బడ్జెట్ అయింది, ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు, దానికి తాలూకా సంబంధించి చాలా అంటే చాలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళు తప్పు చెప్పిస్తున్నారు. జీడిపి, ఈయన హయాంలో జీడిపి అనేది 9.6 ఉంటే ఇప్పుడు ఈ టీడీపీ హయాంలో అది మరి 3.5 నుంచి 5.5 వరకు ఉందని ఈయన ఆరోపిస్తున్నారు. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్, అప్పు కేవలం 4 లక్షల కోట్లే ఉన్నాయని ఈయన చెప్తున్నారు. కానీ గవర్నర్ చేత 14 లక్షల కోట్లు చేయించారని ఈయన ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ ఈయన ఆరోపిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు. ప్రజలు టీడీపీకి 164 సీట్లు ఇస్తే పరిపాలించడం మానేసి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. బడ్జెట్ పెట్టట్లేదు. ఓట్ ఆన్ అకౌంట్ సెక్షన్ కింద వాయిదాలు వేసుకుంటూ వచ్చి ఎక్కొడుతున్నారు. శ్వేతపత్రాలు అనే పేరుతో కాలయాపన చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సరే, ఈయన మాట పరంగానే వద్దాం. మీ హయాంలో రాజధాని ఎందుకు నిర్మించలేదు? అప్పుడు క్యాపిటల్ లేదు, పెట్టుబడులు లేవు, డెవలప్మెంట్ లేదు, ఇవేం లేవు కదా. అప్పు తేవడం, పథకాలు ఇవ్వడం. ఏపీ అందుకే కరెక్ట్గా సూట్ అయింది. అప్పు తేవడం, పథకాలు ఇవ్వడం. ఆంధ్రప్రదేశ్ని అలా చేశారు మీరు గత ప్రభుత్వంలో. అంటే ప్రతి గవర్నమెంట్ ఎఫ్ఆర్ఎంబి, అంటే ఎఫ్ఆర్ఎంబి నిధులు ఉంటాయి. సో వీళ్ళు ఓవర్గా చేసేసారంట లాస్ట్ టైం. సో ఇప్పుడు అప్పిచ్చే పరిస్థితి లేదంట ఆంధ్ర రాష్ట్రానికి. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం అప్పు తీరాలంటే, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందు పాత లోన్స్, అంటే అప్పులు ఏమున్నాయో అన్ని క్లియర్ చేసేయాలంట. 14 లక్షల కోట్లు అప్పు ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఏపీకి లాస్. దీన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఈ భర్తీ అవ్వాలంటే కేంద్రం సపోర్ట్ ఉండాలి. ప్రతి డిపార్ట్మెంట్లో ఏం జరిగిందో బయటకు తీయాలి. అధికారులు ఉండాలి, సెంట్రల్ సపోర్ట్ ఉండాలి, అన్నిటికన్నా కరెక్ట్ నాయకత్వం ఉండాలి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు అసెంబ్లీలో. శ్వేతపత్రాలు అసెంబ్లీలో ఇవే రిలీజ్ చేస్తున్నారు. అంటే
వీళ్ళు అసెంబ్లీకి రావడం మానేసి డుమా కొట్టి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ కూర్చుని కౌంటర్లు ఎన్కౌంటర్లు వేస్తున్నారు. ఏమనాలి ఈ వైసీపీ వాళ్ళని మీరే చెప్పండి. చంద్రబాబుకు ధైర్యం లేదా ఏం లేదా అని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏమంటారు? ఒక సెషన్ ఓకే, మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, యాక్షన్ ఏ పరంగా తీసుకుంటున్నారు? మన మదనపల్లి ఘటన నుంచి మీరు ఇది డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నారని ఇప్పుడు ఈయన ఆరోపిస్తుంటే ఇలాంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోకుండా ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? హోమ్ మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? హోమ్ మినిస్టర్ గారు యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఈయన నేరస్తుడు, అవినీతి పరుడు చాలని మీకు తెలుసు కూడా ఎందుకు చూసి చూడనట్టు చోద్యం చూస్తున్నారు? మీకు విషయం తెలుసో లేదో, ఏ అభ్యర్థి అయినా ఎన్నికైన నియోజకవర్గం నుంచి 6 నెలల్లోపు అసెంబ్లీలోకి రాకపోతే అక్కడ బైపోల్ జరిగే ఛాన్స్ ఉంది. ఆ విషయం తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి కౌంటర్ వేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఆ కూటమి ప్రభుత్వం కూడా కౌంటర్ వేస్తున్నారు. ఇలాంటి నేరస్తులు బయట తిరిగితే రాష్ట్రపతిని ఢిల్లీలో తాకట్టెడుతున్నారు వీళ్ళు. మీరేమో కామ్గా ఊరుకుంటున్నారు. నాకు అదే అర్థం కావట్లేదు మీ ప్రభుత్వాన్ని అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటా అని. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి గాడి తప్పింది, దాన్ని ఎలా సెటరేట్ చేయాలి? లా అండ్ ఆర్డర్ లేదు, దాన్ని సెటరేట్ చేయాలి. ఎడ్యుకేషన్ హెల్త్ గురించి ఎవరు పెట్టట్లేదు, దాని గురించి మీరు సెటరేట్ చేయాలి. ఇవన్నీ వదిలేసి ప్రతిపక్ష హోదాలో మీరు వచ్చి ప్రశ్నించకుండా ఎక్కడో కూర్చుని ఇలా మాట్లాడుతుంటే పరువు పోతుందండి. అనవసరంగా మీ మీద ఉన్న మంచి అభిప్రాయం కూడా చేతులారా మీరే పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారు మళ్ళీ మొదలెట్టాడు ఈయన. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు, ఆయన మామనే సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు, అలానే జనాన్ని కూడా పొడుస్తాడు, ఆయన గురించి నాకు తెలుసు అని మళ్ళీ అదే కుయుక్తులు మాట్లాడుతున్నాడు. ఆ ప్రభుత్వం కూడా అలానే కామ్గా ఊరుకుంటుంది. మధ్యలో జనాలు ఓటేసిన వాళ్ళు మధ్యలో నలిగిపోతున్నారు. ఒకటి, ఆ ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు నా కౌంటర్ ఎన్కౌంటర్ అయ్యాలి, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఆపలేని లేకపోతే కామ్గా అయినా కూర్చోవాలి. ప్రెసిడెంట్ డెవలప్మెంట్ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా ఏ టాపిక్ ఉండకుండా చేయాలి. ఇప్పుడు మీకు లేదా అని ఏంటి చంద్రబాబుకు బడ్జెట్ పెట్టే ధైర్యం లేదని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పండి, ఏం చేయాలి, ఏం చేస్తున్నావు, ఏ విధంగా అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి మీకు కూడా చెప్తున్నారు, అసెంబ్లీకి రండి, ఇదే మాట అసెంబ్లీలో నుంచి ప్రశ్నించండి. అక్కడ పవన్ కళ్యాణ్ ఉంటారు, చంద్రబాబు ఉంటారు, అచ్చెన్నాయుడు ఉంటారు, అందరు ఉంటారు. ఉందాక బాగుంటుంది. వాళ్ళ లోపలుండే చేసుకుంటుంటే మీరు రోడ్డు మీద చేసుకుంటుంటే అనవసరంగా పరువు పోతుంది. వాళ్ళు ఎలా చేయాలి ఏంటని వాళ్ళకంటే ఒక ప్లానింగ్ ఇది ఉంది, మీకే ఉంది. ఏం చేస్తారు? ప్రశ్నించడం ఆపేసి, కౌంటర్లో వేయడం ఆపేసి అసెంబ్లీకి వచ్చి ఇద్దరు ప్రతిపక్ష హోదాలో వచ్చి కూర్చోండి. వాళ్ళు ఏమంటారు? వచ్చి కూర్చొని మీకు మర్యాద ఇస్తున్నారు కదా, కూర్చొని ప్రశ్నించండి. మా హయాంలో మేము చేయలేకపోయాం, మీ హయాంలో ఇది చేయండి, మా హయాంలో ఇంత పెట్టుబడి పెట్టింది, మీ హయాంలో ఇంత పెట్టుబడి, ఇలా మాట్లాడండి. ఎందుకంటే లేకపోతే రాష్ట్ర పరువు మొత్తం పోతును. ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఏదో రకంగా యాక్షన్ తీసుకుని జనానికి మనకు ఒక క్లారిటీ ఇవ్వండి. లేని పక్షంలో ఇదే మీకు ఒక ముద్రలాగా పడిపోయే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. ఇది మీరు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.